ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. సాక్షి టీవీ చేతిలో విశాఖ డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్ట్. డ్రగ్స్ కేసులో ఎఫ్ఐఆర్ ను రిమాండ్ రిపోర్టు బయటకు రాకుండా అడ్డుకున్నారు విశాఖ పోలీసులు. కేసులో కూటమి నాయకుల కుమారులను తప్పించే విధంగా రిమాండ్ రిపోర్టు తయారు చేశారు. 1 గ్రాము కొకైన్ 10,000 రూపాయలు గతంలో A1 అక్షయ్ కొనుగోలు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఢిల్లీలో ఉండే ప్రిన్స్ అనే డ్రగ్స్ కింగ్ పిన్ తో లావాదేవీలు జరిపారు A1 అక్షయ్. అక్షయ్ అలియాస్ మున్నా కాల్ లిస్ట్ లో కూటమి నాయకుల కుమారుల పేర్లు వివరాలు పొందుపరిచారు పోలీసులు. 2 రోజుల పాటు అనుమానితులను విచారించారు 3 టౌన్ పోలీసులు. సాక్షి టీవీ చేతిలో విశాఖ డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్ట్. డ్రగ్స్ కేసులో ఎఫ్ఐఆర్ ను రిమాండ్ రిపోర్టు బయటకు రాకుండా అడ్డుకున్నారు విశాఖ పోలీసులు. ఈ కేసులో కూటమి నాయకుల కుమారులను తప్పించే విధంగా రిమాండ్ రిపోర్టు తయారు చేశారు. 1 గ్రాము కొకైన్ 10,000 రూపాయలు గతంలో A1 అక్షయ్ కొనుగోలు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఢిల్లీలో ఉండే ప్రిన్స్ అనే డ్రగ్స్ కింగ్ పిన్ తో లావాదేవీలు జరిపారు A1 అక్షయ్. అక్షయ్ అలియాస్ మున్నా కాల్ లిస్ట్ లో కూటమి నాయకుల కుమారుల పేర్లు వివరాలు పొందుపరిచారు పోలీసులు. 2 రోజుల పాటు అనుమానితుల్ని విచారించారు 3 టౌన్ పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. ఎస్ నరేష్, అక్షయ్ కాల్ లిస్ట్ లో క్లియర్ గా ఉంది ఇద్దరు టీడీపీ కూటమికి సంబంధించిన కుమారుల పేర్లు కూడా, మరి వారిని రిమాండ్ రిపోర్ట్లో ఎందుకు చేర్చలేదు? దీనిపైన ఏంటి డీటెయిల్స్? సాక్షి టీవీ చేతిలో విశాఖ డ్రగ్స్ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ ఉంది. డ్రగ్స్ కేసులో ఎఫ్ఐఆర్ ను రిమాండ్ రిపోర్టు బయటకు రాకుండా అడ్డుకున్నారు విశాఖ పోలీసులు. ఈ కేసులో కూటమి నాయకుల కుమారులను తప్పించే విధంగా రిమాండ్ రిపోర్టు తయారు చేశారు. ఇక దీనికి సంబంధించి